అనాదిగా వస్తున్న ఈ ఆచారం అబద్ధం కాదని రుజువు చేయి. నీవు సత్యమైన తల్లివని మరోసారి నిరూపించమ్మా. శివాగ్ని అమ్మగారు, మీకంటే వెనకాల శ్రీశైలం బయలుదేరి మీకంటే ముందే వచ్చేస్తే మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? నా భవిష్యత్తు గురించా? ఏంటి ఫాదర్? నీకో మంచి సంబంధం చూశాను ప్రేమ. పాప కనిపించకుండా పోవటం, ఇప్పుడు మాట వచ్చే అవకాశం చేజారిపోవటం, ఎవరో మన ప్రతి మూమెంట్ని గమనిస్తూ ఇవన్నీ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. శివాగ్ని అమ్మగారు, మీకంటే వెనకాల శ్రీశైలం బయలుదేరి మీకంటే ముందే వచ్చేస్తే మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? కోసం పాప కోసం ఎంతో కష్టపడ్డాడు. తను నిన్ను కావాలనుకుంటున్నాడు ప్రేమ. తను నిన్ను ప్రేమిస్తున్నాడు. అన్నీ తెలిసి కూడా నువ్విలా. తను అనుకుంటే అయిపోతుందా? ప్రణయ్ని నా కోసం కష్టపడమని నేను చెప్పానా? నా వెంట తిరగమన్నానా? నేనెప్పుడైనా తనకి ఐ లవ్ యూ చెప్పానా? ఏదో మేమిద్దరం లవర్స్ అయినట్టు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పలేదని, వ్యాలంటైన్స్ డేకి గ్రీటింగ్ కార్డ్ ఇవ్వలేదని, బ్రేకప్ చెప్పి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు క్వశ్చన్ చేస్తున్నావు. అది కాదు ప్రేమ. నువ్వు తీసుకుంటున్న నిర్ణయం కరెక్ట్ కాదనిపిస్తుంది. నేనెప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. ఎవరూ కావాలని తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఇలా ఆవేశంలో ఆలోచిస్తేనే పొరపాట్లు జరుగుతాయి. నా వరకైతే ప్రణయ్ మంచివాళ్లాగే అనిపిస్తున్నాడు. నీకందరూ మంచివాళ్లలాగే కనిపిస్తారు. బాధ్యతలు లేకుండా తిరుగుతున్నా, రోజు నరకం చూపిస్తున్నా, మా నాన్న మాత్రం నీకు దేవుళ్లాగే కనిపిస్తాడుగా. కానీ ప్రణయ్ ఏంటే ప్రణయ్? ఏమైపోతాడు? నేను లేనప్పుడు బతకలేదా? కానీ ఇప్పుడు బ్రతకలేడు. చేయడం మనం ఎవరైనా తప్పులు పొరపాటుగా చేస్తారు. కానీ వీడు అలవాటుగా చేస్తుంటాడు. నటిస్తాడు, నమ్మిస్తాడు, ఫైనల్గా మోసం చేస్తాడు. ఎన్నిసార్లు నేను పడలేదు? ప్రణయ్ విషయంలో ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ కేవలం నీ అనుమానాలే కానీ ఏది నిజమని ప్రూవ్ అవ్వలేదు కదా. అవన్నీ నాకు అనవసరం. నా నిర్ణయం నాది. నాకు పాప ముఖ్యం, దీని సంతోషం ముఖ్యం. మరి నీ జీవితం? అది పాప కోసమే. నిన్నటి వరకు పాపని క్షేమంగా ఉండేలా చూసుకోవాలనుకున్నాను. ఆ ఫారెస్ట్ ఇన్సిడెంట్ తర్వాత నాకు అర్థమైంది, పాప క్షేమంగా ఉండాలంటే ప్రణయ్ వాళ్ళందరికీ దూరంగా ఉండాలని. పాపని వీళ్ళందరికీ దూరంగానే పెంచుతాను. పాపని ఎంత దూరమైన తీసుకెళ్లి నువ్వు పెంచుకో, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు మాత్రం ప్రణయ్నే పెళ్లి చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలని అడుగుతావేంటి? ప్రణయ్ నేను అల్లుడని పిలిచాను కాబట్టి. ఇక పిలవకు. ప్రేమ అది కాదు. చూడండి, మీరంతా ఎంత కన్విన్స్ చేయాలని ట్రై చేసినా, ఎన్నిసార్లు ఇదే మాట చెప్పినా, నా నిర్ణయం మాత్రం ఇదే.
ఏంటి వాతావరణంలో ఏదో తేడా కనపడుతుంది? కిచెన్ లో చూడు. ప్రణయ్ బాబుని పెళ్లి చేసుకో. డాక్టర్ పార్వతికి ఎలా ఉంది హోప్లెస్. యాక్సిడెంట్ లో హరి లక్ష్మి చచ్చిపోతారు. ఆస్తి మొత్తం మన సొంతం అవుతుంది. వాళ్ళు వచ్చేవరకు ఆగలేవా? అప్పుడే సంబరపడిపోతావేంటి? వాళ్ళు చావడం ఖాయం. నువ్వు బ్రేక్స్ కరెక్ట్ గా తీసావు కదా? తీసాను. ఏంటే గోతిగా నక్కల్లా మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మమ్మల్ని చూస్తే మీకు నక్కలు కుక్కలే గుర్తొస్తాయా నాన్న? సోనీ అది మా నాన్నని పిల్లల్ని మేము జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదేగా నువ్వు చెప్పబోయేది? కాదు. మేము లేవని బాబాయ్తో పిల్లలతో పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే మేము తిరిగి వచ్చాక తాట తీస్తాం. నమస్కారం. నమస్కారం. నమస్కారం గోకుల్ కృష్ణ గారు. అయ్యో ఏంటండి ఇది? మీరు నా కాళ్ళకి... నేను మీ అభిమానండి. మీ ప్రతి సంగీత కచేరీకి వచ్చేదాన్ని. మీ పరిచయం అప్పుడు నాకు దక్కలేదు. మీరు సినిమా గాయకులు అయ్యాక మీ పాటకి నేను పిచ్చిదాన్ని అయిపోయాను అనుకోండి. ఏంటి పిచ్చిదాని అయ్యావా? అవునండి, వీరి పాటలు పిచ్చిదాన్ని అయ్యాను. గోకుల కృష్ణ గారికి వీరాభిమానిగా మారాను. కాసేపు ఉండి కరెంట్ వచ్చాక చొక్కా ఇస్త్రీ చేయించుకుని వెళ్ళు. బ్యాంకుకి లేట్ అవ్వకూడదు, షర్ట్కి ఇస్త్రీ లేకుండా వెళ్ళకూడదు, అంతే కదా? అంతేనమ్మా. నేను చేస్తాను. అమ్మా పద్మావతి, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? బటన్స్ తీస్తున్నాను. ఇంకి ఏమన్నా మీ ఆయన అనుకున్నావా? రోడ్డు మీద కీట్ చేస్తాను, తేల్చేస్తాను అని మీరు నన్ను అంటూ ఉంటే నాకు మీది పిచ్చితనంగానే అనిపించింది. ఎంత పొగరే నీకు! పట్టుకొచ్చిన మేడం నార్సింగ్లా అని పక్కకు ఉంటే ఇన్ని పట్టుకుని వచ్చు. ఎవరు పక్కన ఉంటే ఎవడో చేయి రాస్తుంది మేడం. ఆయనకు తలనొప్పి వస్తే నన్ను అడగాలిగా మేడం, చాయ్ పెట్టు జన్మ మీద పడుకోబెట్టుకొని జండుమాం చూస్తుంది మేడం. ఏ ఎత్తడైనా చూస్తుందా మేడం? ఒక్కదాని బాగుంటాడు. ఈమె బాత్రూమ్ లో తాను చేస్తే అది ఆ బాత్రూమ్ లో పోతాడు. ఈమె చూస్తుండగానే తాగి ఇచ్చేందంటే ముందు దండం పెట్టి అలా స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో పోయింది మేడం. ఈయన చాతగా ఉన్నాడంట, ఈయన చాత కాక ఆయన ఈమె దగ్గర పట్టుకుంటుండంట. నన్నే సబ్లా ప్లాన్ చేసి ఇద్దరు కలిసి నన్ను చంపితే ఈమె ఎక్కడ పోదిగా. మరి ఎట్లా అన్నట్టు లెక్క? నువ్వు చెప్తే నా బిడ్డను ఆపుకుంటాని. నువ్వు మూసుకోలే కాంతి, కొడతాడు ఎక్కువ మాట్లాడుతుంది. మరి మీనాతో ఉండకుండా ఆవిడతో ఎందుకుంటున్నావు? మనిషి కావు నువ్వు. ఎన్ని సాయం చేసింది?